సుభాష్ చంద్రబోస్ ఒకసారి మనకి కనుమరుగైన తర్వాత విమాన ప్రమాదంలో చనిపోయాడని ఒక కట్టుకథను వ్యాపింపజేశారు. అది కట్టు కథ లేకపోతే కట్టబడిన కథ. వెళ్ళి అక్కడ పరిశోధన చేస్తే అసలు విమాన ప్రమాదమే జరగలేదు అనే విషయం బయటకు వచ్చింది. విజయలక్ష్మి పండిట్ గారు ఒక స్టేజ్ మీద ఆయన గురించి అని చెప్పబోతుంటే జవహర్లాల్ నెహ్రూ గారు చెయ్యి గట్టిగా పట్టుకుని ఆవిడ్ని చెప్పనివ్వలేదని చదివాను సార్. ఎందుకు వై 3 కమిషన్లు వేశారు. ఇది సుభాష్ చంద్రబోస్ డెత్ ఇష్యూ మీద మొదటి 2 కమిషన్లు సార్ అసలు ఇది మన చరిత్ర అనుకోండి, ఇప్పుడు నడుస్తున్న చరిత్ర ఆ ధర్మస్థల్లో ఏంటి సార్ అది? ఇప్పుడు మీరు ఇన్ని సవాలు అని అన్నారు. ఎన్ని సవాలు? చాలా సవాల్ని కప్పెట్టాను అనే స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఎక్కడ కప్పెట్టావురా పదం అని చెప్పి ఇమ్మీడియట్ గా పోలీస్ తీసుకోవాల్సిన చర్య అది. అవును, ఎందుకు తీసుకోలేదండి? పోలీసులు కూడా భయపడేటటువంటి హిందువుల్ని మోసం చేయడానికి కోర్టు మీద జంజం వేసుకొని కూడా తిరుగుతారు. అవును, ఇప్పుడు దాని మీద ఈయన పవన్ కళ్యాణ్ గారు ఇది కాదు ఈ జిజియా ట్యాక్స్ ఎన్నేళ్ళ నుంచి కొట్టుకుంటున్నాం సార్ ఎన్నేళ్ళ నుంచి మేము కొట్టుకుంటున్నాం. అంటే హిందువుల దగ్గరికి వచ్చేసరికి నోళ్ళు మోగబోతాయి వీళ్ళకి. అవునండి, దట్ ఈస్ రియల్లీ. మీరు చూసుకోండి, ఒక్కొక్కడు ఒక్కొక్క నరహంతకుడు. తాజ్ మహల్ ని ఏం చేయలేదు, అది ప్రపంచ ప్రసిద్ధ కట్టడం, 7వ వింత అని చెప్పి దాన్ని. సార్ మనకు సిగ్గుండాలి సార్. ఓ సమాధి బొమ్మను తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టుకుంటారు సార్ ఎవరైనా? ముంతాజ్ బేగం ఎవరు? అంతకుముందు ఒక సైనికాధికారి వెళ్ళాం, వాడిని చంపించి దీన్ని తెచ్చుకున్నాడు. అంబేద్కర్ గారు మనుస్మృతిని ఎందుకు తగలబెట్టాడు? సార్ నేను ఒక్కటే విషయం నేను చెప్తాను సార్. బట్ బౌద్ధం కూడా ఇట్ ఈస్ నాట్ ద నేటివ్ రిలిజియన్ కదా. ఎవరు చెప్పారు మనకి ఇండియాలో? ఎందుకు సార్ మీరు ఇంత మాట అన్నారు? గాడ్సే తిరగబడింది జాతి కోసం సార్. బట్ ఆయన జాతిపిత అయ్యాడు. ఎవరు? గాంధీ. ఎవరన్నారు సార్ జాతిపిత అని? నేను అనను. గాడ్సే చంపలేదు సార్. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. ఈ రోజునున్న ఈ కార్యక్రమానికి వచ్చిన ఈ గెస్ట్ గురించి చెప్పాలంటే ఆయన జ్ఞాన సముద్రం. అంటే ఆయన ఒక సమాచార అరణ్యం. ఎలాంటి సబ్జెక్టు మీదైనా ఆయన అనర్గళంగా మాట్లాడగలరు, నిరాఘాటంగా మాట్లాడగలరు, నిరంతరం మాట్లాడగలరు. ఏ సమాచారం అయినా ఈ ప్రపంచానికి సంబంధించి అసలు కొన్ని మాటలు, కొన్ని విషయాలు ఆయన విప్పి చెప్తున్నప్పుడు గగురుపాటు కలుగుతుంది అన్నమాట. అలాంటి అంటే చరిత్ర మడుగున, చరిత్ర పొరలలో దాగున్న, లేకపోతే మాటున పడిపోయిన ఎన్నో చారిత్రక విశేషాలకు సంబంధించి ఆయన ఒక పెద్ద భాండాగారం అన్నమాట. అలాంటి వ్యక్తి ఆయన ఇప్పుడు మనతో పాటు, గుప్తా గారు ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని మీ అందరి తరఫున సాదరంగా నేను ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. సార్ నమస్తే అండి. హిట్ టీవీ ప్రేక్షకులకు, ప్రత్యేకంగా మీకు మదన్ గుప్తా నమస్కారాలు. చెప్పండి సార్. చాలా చాలా పొడుగు, ఇప్పుడు భయం వేస్తుంది. అలాగే కాదు, ఎందుకంటే మీ ఇంట్రొడక్షన్ చాలా పొడుగయ్యేసరికి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఈ రోజున నాలెడ్జ్ ఈజ్ పవర్ అని అన్నట్టుగా నాలెడ్జ్ అన్నది ఎవరిలోని ఉండట్లేదండి. అంటే ఏదో ఫాస్ట్ ఫుడ్ కార్యక్రమం లాగా అప్పటికప్పుడు అంతే. అంతేగాని ఒక చరిత్ర గురించి మాట్లాడాలన్నా, మనకు తెలియని చరిత్ర అవశేషాలు అవనండి, ఆ రోజున మరుగున పడిపోయి మాటలు పడిపోయిన ఎన్నో వ్యవహారాలు. మనం ఇండియన్స్గా ఇక ప్రపంచంలో ఎవరికి లేని ఒక ఇబ్బంది ఏంటంటే మనకి వి గెట్ క్యారీడ్ అవే బై మెనీ ఫాల్స్ హుడ్స్.
ఎగ్జాక్ట్లీ రైట్ సార్, ఎగ్జాక్ట్లీ రైట్. అండ్ దానికి సంబంధించి ఎవరు చెప్పడానికి కూడా ఈ రోజున నాకు కనిపించింది మీరు ఒక్కరే కనిపించారు. అలా కాదు, ఉన్నారండి, చాలా మంది ఉన్నారు. సార్ కాకపోతే ఏమో భగవంతుడి కృప, నాకు 10 మందికి విషయాన్ని పంచుకునేటటువంటి అవకాశం ఇచ్చాడు, అంతే. సార్ నేను ఒక ముఖ్యమైన విషయం అంటే నేను ఎక్కడో చదివిన మాటే అడుగుతున్నాను సార్. సుభాష్ చంద్రబోస్ ఒకసారి మనకి కనుమరుగైన తర్వాత, ఎగ్జాక్ట్లీ ద ఎగ్జాక్ట్ వర్డ్ యూ హ్యావ్ యూజ్డ్, రైట్, కనుమరుగైన తర్వాత, నేను పోయిన తర్వాత నల్ల అదే కనుమరుగైన తర్వాత ఇంకా అద్భుతమైన వర్డ్ ఏంటంటే అదృశ్యమైన తర్వాత వెరీ గుడ్. మా విజయలక్ష్మి పండిట్ గారు ఒక స్టేజ్ మీద ఆయన గురించి అని చెప్పబోతుంటే జవహర్ లాల్ నెహ్రూ గారు చెయ్యి గట్టిగా పట్టుకుని ఆవిడ్ని చెప్పనివ్వలేదని నేను చదివాను సార్. ఎందుకు వై? నేను మీకు ఈ కార్యక్రమం లైవ్ కాదు కదా, లైవ్ కాదు, రికార్డింగ్ కదా. నేను మీకు వెళ్ళగానే, నేను అంటే ఇంటికి వెళ్ళగానే నేను మీకు కొన్ని ఫొటోస్ పంపిస్తా. యూ ఇంక్లూడింగ్ దిస్ 100% దిస్ వన్ డెఫినెట్లీ. ఇప్పుడు మాట్లాడదాం. 3 కమిషన్లు వేశారు, ఇది సుభాష్ చంద్రబోస్ డెత్ ఇష్యూ మీద. మొదటి 2 కమిషన్లు సుభాష్ చంద్రబోస్, మొదటి కమిషన్ వచ్చి సుభాష్ చంద్రబోస్ పలానా ఎయిర్ క్రాష్ లో చనిపోయాడు, 90% బర్న్స్ అని చెప్పింది. రెండవ కమిషన్ కూడా ఆల్మోస్ట్ అదే విషయాన్ని కన్ఫర్మ్ ఎస్టాబ్లిష్ చేసింది. 1995లో అనుకుంటాను, నేను ఇయర్ కరెక్ట్ గా నేను చెప్పలేకపోవచ్చు, బట్ ఐ టెల్ యూ ద సబ్జెక్ట్. ఇంకొక 3వ కమిషన్ వేశారు, కోస్లా కమిషన్ అంటారు దాన్ని. కోస్లా కమిషన్ మొదటి 2 కమిషన్లు చెప్పిన దాటిని శుద్ధ తప్పనని చెప్పి డిక్లేర్ చేసింది. ఎట్లా అనంటే, ఆయన దేంట్లో చనిపోయాడు, విమాన ప్రమాదంలో అని కదా, విమాన ప్రమాదంలో చనిపోయాడని ఒక కట్టు కథను వ్యాపింపజేశారు. అది కట్టు కదా, లేకపోతే కట్టబడిన కదా, అది అట్లా. వీళ్ళు జస్ట్ మొదటి 2 కమిషన్లు ఆ కథని నమ్మి వాళ్ళ రిపోర్ట్ ఇచ్చేసింది. కోస్లా కమిషన్ 5 సంవత్సరాల తర్వాత రిపోర్ట్ ఇచ్చింది. వాళ్ళు తైవాన్ని కాంటాక్ట్ చేశారు, తైవాన్ వెళ్ళారు. కోస్లా కమిషన్ వెళ్ళి అక్కడ పరిశోధన చేస్తే అసలు విమాన ప్రమాదమే జరగలేదు అనే విషయం బయటకు వచ్చింది. అంటే జరగని విమాన ప్రమాదంలో 90% బర్న్స్ తో సుభాష్ చంద్రబోస్ చనిపోయాడు. కెన్ యూ బిలీవ్? అన్బిలీవబుల్ కదా. ఎస్. ఆ తర్వాత ఆయన చాలా చోట్ల కనిపించినట్లు కొన్ని ఆధారాలు ఉన్నాయి. నెహ్రూ డెత్ సమయంలో కూడా ఆయన డెత్ ఫ్యూనరల్లో పాల్గొన్నాడని ఒక ఇది, అవన్నీ అటు ప్రక్కన పెట్టేద్దాం, అంటే వాటికి ప్రూఫ్స్ లేవు, రైట్? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.